జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. టర్కీ ఇది ఒక మతోన్మాద దేశం అన్నమాట. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ని జాగ్రత్తగా చూడాలని చెప్పేసి సవినయంగా వేడుకుంటా ఉన్నా. టర్కీ, దీనినే తుర్కీ అని కూడా అంటారు. మనము ఎందుకులే, మీకు అర్థం ఏంటది ఈ పాటికే, అదే తుర్కీ అని కూడా అంటారు. అంటే టర్కీను యూరప్ దుఃఖదాయని అని కూడా అంటారనమాట. అంటే యూరప్ దేశాలన్నీ అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే టర్కీ మాత్రం మత ఛాందసవాదంలో కూరుకుపోతుందన్నమాట. ఇక ఈ టర్కీ దేశానికి అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్. గత కొన్ని దశాబ్దాల నుంచి ఈ తయ్యిప్ ఎర్డోగాను టర్కీ దేశానికి అధ్యక్షునిగా ఎన్నుకవుతా వస్తున్నాడు. ఈ ఎర్డోగాన్కు ఉన్నంత మత పిచ్చి మరే దేశ నాయకుడికి కూడా ఉండదు. ఆఖరికి పాకిస్తాన్ కూడా ఉండదు. అంత మత పిచ్చిగాడు అనమాట. ఇంక దాంట్లో అసలు ఆశ్చర్యమేలే. ఎలాగైనా సరే ముస్లిం ప్రపంచానికి తాను చక్రవర్తిని అయిపోవాలనేది ఈ ఎర్డోగాన్ కళ. ఇందుకోసం తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్తో కూడా కలిసిమెలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ముస్లింలకు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానంట ముందుకు వస్తాడు. సరే, అది మంచి అలవాటే అనుకుందాం. అయితే అసలు విషయం ఉండదు. దాన్ని చెప్పినా మీకే క్లారిటీ వస్తుంది. వాళ్ళను ఆదుకుంటానని చెప్పేసి కమ్మని మాటలు చెప్తూ ఉంటాడు. కానీ చేతలు మాత్రం ఏంటంటే శూన్యం, చేసేది ఏం ఉండదు. ఇంకా అసలు విషయానికి వస్తా. గత సంవత్సరం అక్టోబర్ నుండి గాజాలోని ఈ హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ అయితే యుద్ధం చేస్తూ వస్తుంది. హమాస్ తీవ్రవాదులను ఒక్కొక్కరిగా లేపేస్తూ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వేగంగా దూసుకొని పోతుంది. ఇక టర్కీ అధ్యక్షుడు ఈ ఎర్డోగాన్కు ఏం చేయాలో అర్థం కావడంలే. ఏం చేసినా అటు ఇటు తిరిగి తాను సాగుకే వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. దీంతో చేసేది ఏమీ లేనప్పటికీ కూడా ఎర్డోగాన్ మాట్లాడుతూ ఏమన్నాడయ్యా అంటే, మేము సైలెంట్గా ఉన్నంత వరకే ఇజ్రాయెల్ రెచ్చిపోతుంది. ఇకపై ఇజ్రాయెల్ గాజాపై దాడి చేస్తే మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది. మేము కనుక రంగంలోకి దిగితే ఇక ఇజ్రాయెల్ పని అంతే సంగతులు. మేము ఇజ్రాయెల్ను ఓడించి ఇజ్రాయెల్ మొత్తాన్ని కూడా ఆక్రమించుకుంటాము. మా తడాకా ఏందో చూపించాము. ఇజ్రాయెల్పై అతి పెద్ద మిలిటరీ యాక్షన్ను చేపడతామంట టర్కీ అధ్యక్షుడైతే. అబ్బా, ఈయన కోతలు ఈయన ఎత్తులు మామూలుగా కాదు. ఇంకేమి నిన్నెవడు పట్టుకున్నాడు, నిన్నెవడు నాపినాడా? పో, ఇప్పుడు ఆల్రెడీ పడతారు. ముందు వచ్చేసి పాలస్తీనాకు పడింది, ఇప్పుడు వచ్చేసి లెబనాన్ మీద ఆల్రెడీ యుద్ధం ప్రకటించేశారు వాళ్ళు హెజ్బుల్లా మీద. ఇంక నువ్వు ఒకడే కొరపోయినావు. నిన్నెవడో పట్టుకున్నాడో ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా ఆపుతారు నిన్న? పోరాదా? వంగన పెట్టి మారితే తొక్కుతారు వాళ్ళు, సరిపోతుంది. ఇంకో విషయము, ఏడ ఎవరైనా ఆపదలో ఉంటేనో లేకపోతే అన్యాయంగా ఎవరి మీద దాడులు జరిగితేనో మనం వాళ్లకు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు సపోజు పాలస్తీనా దగ్గరే న్యాయం ఉండదనుకుందాం, చెప్తా మాట. అప్పుడు ఏం చేయాలా? మగోడతనంగా పాలస్తీనా కావచ్చు, దాంట్లో ఉండే వాళ్ళు ఎట్టాటి శక్తులైనా కావచ్చు, వాళ్ళు ఏం చేయాలా? ఇజ్రాయెల్ మీద యుద్ధం ప్రకటించి మగవాళ్ళ మాదిరి పోయి యుద్ధం చేయాలా. అట్లా కాకుండా దొంగతనంగా దొడిదారిని వచ్చి పోయి ఉన్న ఫలంగా పోయి ఇజ్రాయెల్ మీద పడి అక్కడ ఉండే ఎంతోమంది అమాయకులను, ఆడవాళ్ళను, పసిబిడ్డలను, ముసలివాళ్ళను వాళ్ళందరినీ పొట్టబెట్టుకున్నారు. మొగతనం అంటారు దాన్ని. మోతనం అంటారా అంటాలే. దాన్ని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు అంటే వాళ్ళు మగవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళని సపోర్ట్ చేసేవాడు నువ్వు మగవాడివే అసలు? ఊరికే నాకు తెలియక అడుగుతున్నాలే డౌటు. కానీ ఎర్డోగాన్ ఇన్ని మాటలు మాట్లాడినప్పటికి కూడా ఇజ్రాయెల్ మాత్రం టర్కీని కామెడీగా తీసుకునేది, లైట్గా తీసుకునేది. వీళ్ళు మొఖాలు లేనట్టు. అసలు తాము టర్కీని పట్టించుకోవడం లేదని, టర్కీకి మాపై దాడి చేసే అంత సీన్ లేదని, మా బొచ్చు కూడా ఎర్డోగాన్ ఏం పేకలేడని చెప్పి ఎర్డోగాన్ అభినవ్ సద్దాం హుసేన్ అని చెప్పి ఇజ్రాయెల్ ఇక్కడ పేర్కొనడం గమనార్హం. అది అంటే ఈయన కోసిన కోతలో ఈయన పాటలో అవి మామూలుగా లేవు. కానీ వాళ్ళేమో ఇజ్రాయెల్ వాళ్ళేమో నా బొచ్చు కూడా వీళ్ళు బేకలేరు అన్నట్టు సింపుల్గా లేపు దెబ్బినారు. వారిని పాజుగల అడిగి మరీ అవమానించుకున్నట్టు ఇదేం కర్మరావు స్వామి నీకు? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోకి లైక్ చేయడంతో పాటు ఈ సమాచారాన్ని వీలైనంత మంది జాతీయవాదులకు అలాగే జాతీయవాదులకు సంబంధించిన గ్రూపులను మీరు షేర్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. అలాగే న్యూస్ అఖండ అందించే ప్రతి ఇంట్రెస్టింగ్ వార్తను మీరు పొందడానికి దయచేసి తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ సింబల్ బెల్ సింబల్ను క్లిక్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.